పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. చెలో విజయవాడ సంబంధించి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. విజయవాడలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపైన ఈరోజు పెద్ద ఎత్తున తలరావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అలాగే ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికలకు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో నిరుద్యోగులు నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రంలో. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు మంత్రి, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఇన్కూలంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ నోటిఫికేషన్లలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్లు ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి అవి మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు? 2 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఈ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు? ఎంతమందికి ప్రత్యేకంగా పరోక్షంగా మీరు ఉద్యోగాలు కల్పించారో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శాతపత్రం విడుదల చేయాలి. లేనట్ల పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అదే తరుణంలో ఈరోజు రాష్ట్రంలో కూడా 40 సార్లు 42 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. ఏ క్యాబినెట్ సమావేశాలు ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఈ నిరుద్యోగులు మేము ఆదుకుంటాము, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు 3,33,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడైనా చర్చించారా? నిరుద్యోగుల కోసం ఎప్పుడైనా పూర్తిస్థాయిలో నిరుద్యోగులు ఉన్నారా? మీరే సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా స్కిల్స్ డెవలప్మెంట్ సర్వీస్ పైన ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది పైన నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆదుకుంటామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో నిరుద్యోగులు నిర్వీర్యం చేయడం అనేది మేము చాలా దారుణమని చెప్తున్నాం. అదే కారణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా తయారు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ తునిలో యువతనందరినీ పిలుస్తున్నాం కదలిరా అని చెప్పేసి జరిగినటువంటి సభలో యువత మీ అందరికీ కూడా తమ్ముళ్ళు నేను చెప్తున్నాను, నేను అధికారంలోకి రాగానే ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాను, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం 9 నెలల కాలం గడుస్తున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ నోటిఫికేషన్ల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జనవరి 1 పూర్తయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు వాలంటీర్లని ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నామని చెప్పి వాళ్ళందరినీ కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేశారు. అదేవిధంగా ఏపీ బేవరేజెస్లో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువత అందరినీ కూడా సుమారు 26,500 మందిని ఉద్యోగాల నుంచి పీకేసినటువంటి పరిస్థితి. రేషన్ వాహనాల్లో డ్రైవర్లు హెల్పర్లుగా పనిచేసినటువంటి 13,600 మందిని తీసేసినటువంటి పరిస్థితి. ఇంకా అనేక రకాల డిపార్ట్మెంట్లో సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని గత ప్రభుత్వం పెట్టినటువంటి ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి కూడా తొలగించేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 28 జిల్లాల నుంచి కూడా నిరుద్యోగత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ నెల 30న జరిగే నిరుద్యోగ రణబేరీకి జయప్రదం చేయడానికి అందరూ కృషి చేయాలి. దేనికంటే 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు నాడు ఒక్క ఉద్యోగం కూడా లేకుండా ఈ పండగల సంబరాల పేరుతో ఈ జూదం మద్యం ఏర్లై పారింది. అలాగే ఈ రికార్డింగ్ డ్యాన్స్ల పేరుతో యూత్ని విచ్చలవిడిగా చూపిస్తున్నారు తప్ప వాళ్ళకి నిరుద్యోగం కలిగించట్లేదు. అదేవిధంగా ఈ కాకినాడ పిఠాపురం పరిశ్రమలో ఒక మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల పాటులో ఒక 2 సార్లు మాత్రమే ఆ పిఠాపురం ఏరియాలో పరిశీలించారు. అయినా కూడా ఈ సంక్రాంతి సంబరాల పేరుతో అక్కడ వచ్చి పాల్గొని ఏదో ఇది చేశారు తప్ప అక్కడ ఏరులై పారుతున్న సమస్యలని ఏ సమస్యను కూడా పరిష్కారం చేయట్లేదు. అలాగే సీజ్ ద షిప్ అన్నారు, 3 రోజుల తర్వాత షిప్ కనపడకుండా పోయింది. ఇవన్నీ ఏమవుతూ ఉన్నాయి. అలాగే ఒక ఉప్పాడ ప్రాంతంలో ఆ వాలు వచ్చి సముద్రం ఊరి మీదకి వస్తూ ఉంటే దానికి ఒక వాలు కడతారన్నారు. ఆ వాలు కూడా పనులు ఎక్కడికక్కడ కూర్చున్నాయి. మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు ఏమి కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు సంబరాలు చేసుకోవడం సరికాదని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 30 జరిగే ప్రతి నిరుద్యోగి పాల్గొని వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా జయప్రదం చేయాలని కృషి చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
20 నెలలు గడుస్తున్నా సరే నిరుద్యోగ యువత యొక్క హక్కులు కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు చూసినట్లయితే యువగలం పాదయాత్రలో కానీ లేదంటే అనేకమైన సందర్భాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు, యువకుల యొక్క హక్కులను మేము కాపాడుతాము, యువకులకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో ఉపాధి అవకాశాలను మేము కల్పిస్తామని చెప్పిన నాయకులు ఇంతవరకు కూడా అటువైపు చూడడం అన్యాయమైన చర్య. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అనేకమైన పరిశ్రమలు నీరు గారిపోయాయి. నూతన పరిశ్రమలు తేకుండా, యువకులకు ఉపాధి కల్పించకుండా ఉత్తరాంధ్రలో ఉన్న యువకులందరూ కూడా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు ఎవరికి కూడా జీవన విధానం దెబ్బతింది. వారికి జీవన విధానం కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. తక్షణమే ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోండి. లేని పక్షంలో అప్పుడు మీరు చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి మాట తప్పాడు మడం తిప్పాడని. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. మీరు మాట తప్పిపోయారు, మడం తిప్పేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా ఆ గది పట్టక ముందే మీరు కళ్ళు తెరిచి ముద్దు నిద్ర వేడి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు కల్పించిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలోచన అనేది అంత ఇదిగా లేదండి. కూటమి ప్రభుత్వం చాలా ఇదిగా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే అభివృద్ధి అంటుంది, కూటమి వస్తే అబ్బో ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటున్నారు కదా, తప్పితే ఏమీ లేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు రోడ్డు మీద బాబు వస్తే జాబులు వచ్చినాయి, ఎంతమంది నాకు జాబ్ వచ్చిందని చెప్పారు ఏంటి? అలాగే మొన్న కూడా నేను రీసెంట్గా చూశాను క్యాబరీ డ్యాన్సులు, కానీ మొత్తం ఆ రోజున క్యాబరీ డ్యాన్సులు లేవు, మేము వస్తే అది ఇది అన్నారు. ఇప్పుడు మరి 3 రోజులు కూడా క్యాబరీ డ్యాన్సులు ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? ప్యాకెట్ ఎందుకు వచ్చింది? లోపల మద్యం ఎలా తాగారు? లోపల ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగినాయి? మొన్న జగన్ అన్నారు కదా ఆ రోజున అట్లా జరిగింది, సాక్షి వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారని. మరి మీరేం చేశారు? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మేము వస్తే అలాంటి జరగము, అలాంటి జరగకన్నా మేము చూస్తాము, అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా నీదిగా ఇదిగా ఉంటారు అన్నారు. కానీ ఏమొచ్చింది? ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం మార్చుకోవాలి, తీరుని ఇది మార్చాలి, లేదంటే మనకి ఏవైఎఫ్ కింద మేమైతే వదలం. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే నిరుద్యోగ సంబంధించిన నిరుద్యోగ కన్వీనర్గా ఉన్నాను. రాష్ట్రంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున జనవరి 30 తారీఖున విజయవాడలో నిరుద్యోగ రణబేరి పేరుతో జరుగుతున్న పెద్ద ఎత్తున కార్యక్రమం. ప్రధానమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందిగా ఉంది, యువతరానికి అన్యాయం జరుగుతుందని చెప్పి యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఖచ్చితంగా యువతరాన్ని అందరికీ ఒక మాట ఇచ్చాడనమాట. అయ్యా మేము నెక్స్ట్ మేమే రాబోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే 2,39,000 చిల్లర ఉన్నాయని వాళ్ళే స్వయంగా చెప్పారు. 2,39,000 పోస్టులు ఉన్నాయి, అవి భర్తీ చేయట్లేదు ఈ ప్రభుత్వం. నేను రావడంతోనే జాబ్ క్యాలెండర్ అని పెడతాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము చక్కటి ప్రణాళిక ప్రకారం మేము పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కూడా కల్పిస్తాం, 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 2,000 ఇస్తానంది, సరిగ్గా ఇవ్వలేకపోతుంది, నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి గొప్పగా చెప్పారు మీరు. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు 5,000 రూపాయలు ఏం సరిపోతే పెరిగిన ధరలకు అనుగుణంగా నేను మీకు ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను, మీకు భద్రత కల్పిస్తాను, అది ఇది అని చెప్పి హామీలు ఇచ్చారు. నారా లోకేష్ గారు ఆ మాట కూడా చెప్పాడు, మీదే బాధ్యత అని. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి ముందు చెల్లెమ్మలారా నీ కడుపు కొట్టే అన్నయ్యనా, అందరికీ నేను పెట్టేవాడిని, మీకు నేను పెట్టనా, నా ఇక్కడ చెల్లెమ్మలు ఎక్కువ మంది ఉన్నారు, చెల్లెమ్మలందరికీ మీ అన్నయ్య శుభవార్త, ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, ఉద్యోగ కల్పన ఎక్కడా అని చెప్పి పరిస్థితి వచ్చింది, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 30 తారీఖుని అన్నింటినీ వేదికగా అడగబోతున్నాం అఖిల భారతీయ యువజన సమైక్య. అలాగే వాలంటీర్ల విషయంలో మీరు ఇస్తా అన్న 5,000 కాదు 10,000 అన్నారు. అసలు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది, అసలు ఉద్యోగ కల్పనే లేకుండా పోయింది. ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని నవంబర్ 23 దాకా హాజరేపించుకొని 6 నెలల పాటు మీ పాలనలో పని చేయించుకొని ₹1 కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఈ రోజున వాళ్ళకి అదా లేకుండా పోయింది. ఖచ్చితంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జనవరి 30 తారీఖున రణబేరీ కార్యక్రమంలో కథం తొక్కబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతున్నారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో సీఎం గారు ఎక్కడున్నారు, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు, ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి ప్రశ్నించడానికి వేదిక కాబోతున్న జనవరి 30వ తారీఖు వేదికకి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం సంక్రాంతి సంబరాల పేరుతో చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను చూశాను. మా మిస్సెస్ గారు 20 ఏళ్ల కిందటే
మన పల్లెల్లోకి వెళ్ళాలని చెప్పారన్నారు. సంస్కృతిలో మన చరిత్రకి వెళ్తే ఎవరి గ్రామాల్లో వాళ్ళు చేసుకుంటాం, అది ఓకే. మీరు 20 ఏళ్ల తర్వాత మీరు కళ్ళు తెరిచారు, మీ ఆవిడ గారు మాట అన్నారు, మీరు నారావారిపాలెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు, నేనేమీ తప్పట్ను. కానీ మీ దగ్గరేమో సాంప్రదాయాల, మిగతా ప్రాంతాలేమో సాంప్రదాయాలకు కొట్టడం అంటే ఎలా పడితే అలా కొట్టడమేనా? బ్రేక్ ఏంటి రికార్డింగ్ డ్యాన్సులు అంటండి, చాలా ఘోరంగా సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కొన్ని చోట్ల ఓపెన్ చేసి చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి ప్రజాప్రతినిధులే మీకు జాకెట్లు ఉన్నాయి కదా, బ్రాలు ఉన్నాయి కదా, జాకెట్లు తీసేయండి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వాట్స్ అవి అన్నీ చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. యువతరానికి ఏం చెప్పబోతున్నారు? లోపల బయట బెట్టింగ్ యాప్లే వద్దని చెప్పి మనం నిషేధిస్తుంటే యువతరం అన్యాయం అయిపోతుంది. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు అన్యాయం అయిపోతున్నారు, ఇంకో యాప్లో బెట్టింగ్లు అన్యాయం అయిపోతున్నారు అంటే మీరు ఈ రకమైన బెట్టింగ్ ఏ రకంగా ఎంకరేజ్ చేశారండి? మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో పోలీసులు ఎక్కడున్నారు అని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నారా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందనమాట. అసలు ఎక్కడున్నారు వీళ్ళంతా? ఉంటే ఏంది ఈ లోపల బయట ఏంటి, రికార్డింగ్ డ్యాన్సులు ఏంటి, ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పోలీసులు కనుసంధానంలో జరిగినాయి అని చెప్పేసి కోడేకి వస్తున్నాయి అన్నమాట. వీటికి అన్నిటికీ పోలీసులు పరాకాష్ట, పోలీసులే ఇవన్నిటికీ ప్రధాన కారణం. పోలీసులకు ఎంత ముట్టింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పుట్టింది అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరవండి. మీకు ఒక పాలన, ఇంకో ప్రాంతాలకు ఒక పాలన, యువతరం పాడైపోవాలా? మీ దగ్గర సాంప్రదాయాలు డాన్సులు వేసుకుంటారా? మిగతా చోట్ల బ్రేక్ డాన్సులు, ఇష్టం వచ్చిన డాన్సులా, బట్టలు లేని డాన్సులు వేపియాలా? ఏంది ఈ పరిస్థితి? ఇదా మీ పాలన అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అసలు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా అని చెప్పేసి ఈ రోజున ఎక్కడున్నారు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు? స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అయితే ఆయన పర్యవేక్షణలోనే జరిగినాయి అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కోడి పందాలు ఆయన పర్యవేక్షణలో జరిగినాయని అన్ని వీడియోలు కనపడుతున్నాయి పట్టొచ్చినట్టు. ఇదా మీ పాలన? ఇంతకంటే ఘోరమేమైనా ఉందా? ఇదా సంస్కృత పేరుతో మీరు చేసే విధ్వంసం? ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా రానున్న రోజులైనా సంస్కృతి, మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కదా, మాది సనాతన ధర్మం. ఇదా సనాతన ధర్మానికి యొక్క వాల్యూస్? ఇదా సనాతన ధర్మం యొక్క గొప్పదనం? ఇదా మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఈ రకంగా మీరు ఇక ప్రశ్నించడానికే పార్టీ పుట్టిన మీరు పూర్తిగా సనాతన ధర్మానికే తూట్లు పడిచే పరిస్థితిలో ఉంటే ఇక మీరు ఎక్కడున్నారు డిప్యూటీ సీఎంగా అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కళ్ళు తెరవండియా. తెలిసి సనాతన ధర్మం పక్కన పెడితే కనీసం ఉన్న ధర్మానైనా కాపాడండి, యువతరానికి మంచి దారి చూపించమని చెప్పేసి అఖిల భారతీయ సమైక్యం మేము కోరడం జరుగుతుంది.